ఉన్నారు అందరూను? మీ అందరికీ ఒక సలహా చెప్దామని. ఇప్పుడు రాబోయే కాలం అంతా పండగల సీజను. దసరా వస్తుంది, తర్వాత దివాళీ వస్తుంది. ఇల్లు అయి దులుపుకోవాలంటే చాలా కష్టం. అందరం అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం, చిన్న ఇల్లులే, కానీ ఆ దులుపులు అవి పెట్టుకుంటే పెద్ద పని అండి. అందుకని హెల్పర్స్ పెట్టి వాళ్ళతో చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళని రానివ్వట్లేదు కదా, అందుకని మనమే చేసుకోవాలి పనులు. ఏం చేస్తారంటే, మీరు పొద్దున్నే ఆ పని చేయాలనుకున్న రోజు పొద్దున్నే లేచి వంట చేసేసుకుని మీరు టిఫిన్ తినేసి అప్పుడు ఒక గది మొత్తం ఇల్లంతా ఒకరోజు పెట్టుకోకండి. పెట్టుకుంటే తర్వాత నీరసం వచ్చేస్తుంది, మేము పిల్లల్ని చూసుకోలేము, పెద్దవాళ్ళని చూసుకోలేరు. అందుకని చెప్పి ఒక గదే చేసుకుని శుభ్రంగా దులిపేసుకుని ఆ గదిలో ఉన్న కట్టెలు, దుప్పట్లు వాషింగ్ మిషన్లో వేసేసుకోండి. ఆ రోజుకి అది అయిపోతుంది పని. తెల్లారి కానీ మళ్ళీ 3వ రోజు కానీ మీకు కొంచెం హెల్ప్ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ 2 రోజులు పోయాక ఇంకో గది పెట్టుకోండి. అలాగే ఇంకొక రోజు వేరే గది చేసుకోవాలనుకుంటాం కదా, అప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్ని, పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళని ఆ గదిలో కూర్చోమని చెప్పి, ముందు రోజు శుభ్రం చేసిన గదిలో కూర్చోమని చెప్పి అక్కడ ఆడుకోమనండి. తలుపు దగ్గరగా లాగేయండి. లేకపోతే మళ్ళీ డస్ట్ అంతా మళ్ళీ ఆ గదిలోకి వెళ్తుంది కదా, మళ్ళీ శ్రమ ఎందుకు. అందుకని చెప్పి అక్కడ కూర్చోబెట్టి మీరు ఇంకో వేరే గది, అలాగే కబ్బోళ్ళు కానీ ఇంకేనా ఏ పని ఉన్నా కూడా మీరు రోజుకి ఒకటని పెట్టుకోండి. అంతేగాని మొత్తం అంతా ఒకే రోజు పెట్టుకున్నారనుకో ఎంత శ్రమ అయిపోతుందో, ఇంకా ఈవినింగ్కి ఇంకా ఎలా పడిపోతారు. అందుకని చెప్పి నేను ఈ సలహా చెప్దామనే చేస్తున్నాను. మా పిల్లలకి కూడా నేను ఇలాగే చెప్తానండి. మీ అందరికీ నచ్చినట్టయితే ఇలా చేసుకోండి. ఎంత బాగుంటుందంటే శ్రమ లేకుండా పని అయిపోతుంది. మనకి పండుగలప్పుడు హాయిగా ఏదైనా వంటలు చేసుకుని సరదాగా గడపచ్చు. ఈ కరోనా టైంలో చిన్న చిన్న సలహాలు చెప్దామని నేను చెప్తున్నాను. ఏది చేసినా ప్రేమతో చేయండి, ఇష్టంగా చేయండి.